హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్. ఈరోజు మళ్ళీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నా. టమాటా పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవడం. ఈరోజు మార్నింగ్ అయితే నాది రాగి దోశ చట్నీ చూపిస్తాను. నేను టమాటాలు అవన్నీ కట్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. నేను ఒక సైడ్ చట్నీ కోసం ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువేం పట్టదు. చూడండి, పల్లీలు ఆయిల్లోనే ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుంది. చూడండి, పల్లీలు అనేవి ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. దూరగా వేయించుకోవద్దు, ఎందుకంటే టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుంది. టమాటా పచ్చిమిర్చి మంట అనేది లోలో పెట్టుకొని మగ్గించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం రాగి దోశకి పిండి ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి కొంచెం తీసుకున్నాం. ఇప్పుడు అందులోనే మనం రాగి పిండి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. పిండి కన్సిస్టెన్సీ అనేది తగ్గించుకోవాలి. మనం లూజ్ చేసుకోవాలి. దోశ ప్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. దోశ పిండి ఎట్లా రెడీ చేసుకుంటారో అలా. టేస్ట్ అయితే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది రాగి దోశ. నాకైతే చాలా నచ్చుతుంది. చూడండి, పిండి అంతా ఈ విధంగా అనేది మనం కలుపుకోవాలి. రాగి పిండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను. ఒకసారి చేసుకొని తినండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికన్నా నచ్చేస్తుంది. మనం డైలీ చేసే దోశల కంటే ఇది బాగుంటుంది టేస్ట్. నాకు చాలా నచ్చుతుంది. అందుకోసం నేనైతే ఇది ప్రిపేర్ చేసుకొని, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మా పిల్లలకి చేసి పెట్టినా కాబట్టి ఎప్పుడు చేసినా కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఈ విధంగా చేసుకొని దీన్ని 10 నిమిషాలు రెస్ట్ కావాలి కాబట్టి పక్కన పెట్టుకుందాం మనం 10 నిమిషాలు. చూడండి, నెక్స్ట్ అయితే పొయ్యి ఆన్ చేసుకొని 10 మినిట్స్ అనేది రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పెట్టుకోవడం ఇది. దోశ తవ కొంచెం హీట్ అవ్వాలి మనకి. అయితే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి హీట్ అవుతుంది.
చూడండి మనకి హీట్ అయిపోయింది పెనం అయితే. ఒకసారి ఈ విధంగా వాటర్ అనేది వేసుకొని మంట అనేది లోలో పెట్టుకొని రబ్ చేసుకోవాలి. నేనైతే ఒక క్లాత్ యూస్ చేస్తాను, ఓన్లీ దోశల కోసమే యూస్ చేస్తాను ఆ క్లాత్ అనేది. ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి, ఇది ఒక గరిటె తీసుకోవాలి. చూడండి ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం డైలీ వేస్తాం కదా ఆ విధంగానే వస్తాయి దోశలు, కాకపోతే డైలీ కంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. రాగి పిండి కాబట్టి, రాగి దోశలు కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగానే 5 మినిట్స్ అనేది వదిలేయాలి దాన్ని. 5 మినిట్స్, ఎక్కువ టైం ఏం పట్టు తీసుకోదు. చుట్టూ కూడా చూసుకుంటాను. మనకైతే చట్నీ అయిపోయింది, పక్కన తీసి పెట్టుకున్నాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దోశ పైన మనం ఆయిల్ కొంచెం దీన్ని తిప్పుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని కష్టపడాల్సింది కూడా లేదు. చూడండి కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది దోశది. ఇది బ్రౌన్, మనకి డార్క్ బ్రౌన్లో వస్తుంది. ఎందుకంటే రాగి పిండి వేసిన దోశకి, రాగి దోశ కాబట్టి కలర్ అనేది పక్కా చేంజ్ అవుతుంది. అటు సైడ్ 5 మినిట్స్, ఇటు సైడ్ 5 మినిట్స్, అంతే. ఎక్కువ టైం అనేది ఏం తీసుకోదు. చూడండి నేను చూపిస్తాను. అంతే అయిపోయింది. దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవడమే. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ విధంగా చేసుకొని మళ్ళీ సేమ్ ఇప్పుడు లోలో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు హైలో పెట్టుకోవాలి మంట. 5 మినిట్స్ మళ్ళీ కావాలా దోశ కావాలా? నేను మామిడికి దోశ పెట్టిస్తాను. చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మీరు ఒకసారి ట్రై చేయండి. మామిడికి నేను పెట్టిస్తున్నాను. వాడికి పెట్టేస్తే అయిపోతుంది. చూడండి అయిపోయింది. ఒక సైడ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, 5 మినిట్స్ కూడా పట్టదు అనుకుంటా నాకు తెలిసి. నేను దాన్ని తిప్పకముందుకే అదే చూడండి ఈజీగా వచ్చేస్తుంది. ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు, మనకు అసలు అలుపు అనేది రాదు, అంత బాగుంటుంది. నేనైతే ఎన్ని దోశలు ఏమన్నా వేసేస్తాను, ఎక్కువ టైం కూడా తీసుకోదు నాకు. ఇప్పుడు ఇవి జస్ట్ ఒక 10 or 15 మినిట్స్లోనే ఎన్ని దోశలు వేసి చూపిస్తానో చూడండి మీరు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా చేసుకోండి అయిపోయింది. చూడండి మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక గరిట పిండి, ఎక్కువ ఏం పట్టదు, ఒక గరిట సరిపోతుంది. మళ్ళీ పెంచుకోవడమే హైలో. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవడమే.
అటు సైడ్ 5 మినిట్స్, ఇటు సైడ్ 5 మినిట్స్ అంతే. ఎక్కువ టైం అనేది ఏం తీసుకోవద్దు. చూడండి రెడీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పిండి తీసుకొని మళ్ళీ వేసుకోవడం. నేను అన్నీ వేసుకొని చూపిస్తాను. చూడండి దోశలు అయితే అయిపోయినాయి. రాగి దోశలు నేనైతే ఇన్ని చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చట్నీ. మనం చట్నీ పట్టుకుందాం, మిక్సీ పట్టుకుందాం. చల్లారిపోయింది అది. చూడండి ఇప్పుడైతే ఇది చల్లగా అయిపోయింది. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని పల్లీలు, టమాటాలు, ఇంకా పచ్చిమిర్చి ఇంకేం యాడ్ చేయాలి. ఇప్పుడైతే ఇందులోనే పసుపు ఇంకా ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇంకేం యాడ్ చేసాను ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని చూపిస్తాను మీకు. చూడండి నేనైతే పేస్ట్ పట్టుకున్నా. ఈ విధంగా పేస్ట్ పట్టుకున్నాను. ఇప్పుడైతే పోపు వేసుకుందాం మనం. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇందులోనే ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇందులోనే పోపు అనేది వేస్తున్నాం. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు పోపుకి. ఆల్రెడీ మనం ఆయిల్ వేసి ఫ్రై చేసినాం పల్లీలన్నీ కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది ఏం పట్టదు. జీలకర్ర, అలాగే ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. చూడండి ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది. ఇప్పుడు చట్నీ యాడ్ చేసుకుందాం. నేను అందులో కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అవ్వనివ్వండి. చూడండి కొంచెం ఉప్పు తక్కువ అయితే వేసుకోండి. ఓకేనా, నేనైతే వేసుకున్నాను. కెమెరా ఆన్లో ఉందని వేస్తున్నాను. తక్కువ అయితే వేసుకోండి, లేకపోతే సరిపోతుంది. ఓకేనా, ఇది కొంచెం మంట పెంచుకొని కొంచెం హీట్ అయ్యేటట్టు చూసుకోండి చట్నీ అనేది. చూడండి అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేరే పనులు చూసుకుందాం మనం. చూడండి ఇప్పుడైతే నేను ఇల్లు ఉంచుకుంటున్నా.
చూడండి, నేను హాల్ బెడ్రూమ్స్ అన్నీ ఊడ్చుకొని చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే ఇల్లు తుడుచుకుంటున్నా నేను. ఫస్ట్ పూజా రూమ్ నుంచి క్లీన్ చేసుకొస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను ఇట్లా అనేది ఒకసారి అంతా నీట్గా తుడుచుకుంటున్నాను. చూడండి, హాల్, బెడ్రూమ్, కిచెన్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు హాల్ ఒకటి ఉంది, బెడ్రూమ్ కిచెన్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే హాల్ ఉంది. ఇప్పుడు దీన్ని తిన్నాను.
ఇదంతా నేను తుడుచుకొని క్లీన్ చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి, ఇల్లు తుడవడం కూడా అయిపోయింది. ఇల్లు పెద్దది కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇంతవరకు అయితే స్టాప్ వీడియో. నెక్స్ట్ ఇంకా బయట క్లీన్ చేయాలి, పిల్లలకి స్నానాలు చాలా ఉన్నాయి, వర్క్ అనేది. ఓకేనా, ఈరోజు అందులోనూ పిల్లలకి హాలిడే కాబట్టి చాలా కష్టం. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు కానివ్వండి, రెసిపీస్ కానివ్వండి, అన్నీ మీకు అనేవి నేను వీడియోస్ చేసి పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు నేను చేసినవి ఏవన్నా రెసిపీస్, యాక్టివిటీస్ ఏవన్నా సరే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.